తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు అర్హత ఉన్న వాళ్ళని దరఖాస్తు పెట్టుకోమంటుంది కాబట్టి దరఖాస్తు నమూనా ఏముండాలి, దరఖాస్తుతో పాటుగా సాక్ష్యాలు ఏం పెట్టాలి అనేది మీరు అందరూ తెలిసి ఉండటం చాలా ముఖ్యం. కాబట్టి దానికి కొంచెం ఎక్కువ వివరించే ప్రయత్నం చేస్తా. ఏ విధంగా దరఖాస్తు పెట్టాలి, దరఖాస్తు ఫారం యొక్క నమూనా ఏముండాలి అంటే మనం కొత్తగా సృష్టించుకోవాల్సిన పని లేదు. ఈ అటవీ హక్కుల చట్టం కింద ఏవైతే రూల్స్ రూపొందించబడ్డాయో దానిలోనే అప్లికేషన్ యొక్క నమూనా ఉంది. ఫామ్ ఏ అంటారు, క్లెయిమ్ ఫామ్ ఉంటుంది. దాంట్లో ఆ ఫామ్ ఏదైతే క్లెయిమ్ ఫామ్ ఉందో ఆ ఫామ్లో నింపాలి. అందులో ఏముంటాయి, దరఖాస్తుదారుని పేరు, భర్త భార్య పేరు, తల్లి తండ్రి పేరు, కుటుంబ సభ్యుల పేర్లు, ఎంత భూమి సాగు చేసుకుంటున్నారు, ఎప్పటి నుంచి సాగు చేసుకుంటున్నారు, ఈ వివరాలన్నీ అందులో నమోదు చేసి సంతకం పెట్టి దరఖాస్తు ఇవ్వాలి. దాంతోపాటుగా ఏవైనా 2 సాక్ష్యాలు ఆ భూమి సాగు చేసుకున్నట్టుగా ఏముంటాయి సాక్ష్యాలు అంటే, ఆ చట్టం కింద ఏవైతే రూల్స్ రూపొందించుకున్నామో సెక్షన్ 13 రూల్స్ ప్రకారం, రూల్లో ఉన్న 13th రూల్ ప్రకారము ఒక లిస్ట్ ఇచ్చారు ఏం ఆధారాలు పెట్టాలనేది. ఆ ఆధారాల్లోకి వెళ్ళి ఏవైనా 2 పెట్టాలి. ఏంటి ఆధారాలు? ఎక్కడైనా ప్రభుత్వ రికార్డులో ఎంట్రీ, పలానా భూమి పలానా సాగు చేసుకున్నట్టుగా ఫారెస్ట్ వాళ్ళ రికార్డులో ఎంట్రీ కావచ్చు, రెవెన్యూ వాళ్ళ రికార్డులో కానీ ఇంకేదైనా ప్రభుత్వ శాఖల రికార్డులలో ఎంట్రీ ఉంటే అది సాక్ష్యంగా పరిగణించబడుతుంది. లేదా ఏవైనా అధ్యయనాలు, స్టడీ రిపోర్ట్స్ కానీ, రీసెర్చ్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ కానీ, ఇప్పుడు హేమంత్ రాఫ్ లాంటి వ్యక్తులు నిజాం ప్రభుత్వం కాలంలోనే వచ్చి గిరిజన సమస్యల మీద అధ్యయనం చేసి వారు పుస్తకాలు రాశారు, రిపోర్ట్ ఇచ్చారు నిజాం ప్రభుత్వానికి. ఆ రిపోర్ట్లో కొన్ని రాసుంటాయి, పలానా చోట పలానా ట్రైబల్ సాగు చేసుకుంటున్నారని. అది ఒక ఆధారంగా పనికొస్తుంది. లేదా తెలంగాణ గిరిజన సమస్యల మీద గిరిగ్లాని గారు ఒక నివేదిక ఇచ్చారు. ఆ నివేదికలో ఏదో ఒక అంశం ఉంటుంది, ఈ పలానా చోట పలానా ట్రైబల్ సాగులో ఉన్నారు. వీటిని కూడా ఆధారంగా పరిగణించవచ్చు. ఇక వీరి మీద ఎప్పుడన్నా అటవీ చట్టాల కిందన కేసులు పెట్టుంటే, అటవీ భూమి సాగు చేసుకుంటున్న కేసులు పెట్టుంటే ఆ కేసు కాగితాలే ఈ రోజున హక్కుపత్రం పొందడానికి సాక్ష్యంగా ఉపయోగపడతాయి. ఇవేవి లేనప్పుడు ఆ గ్రామంలో ఉన్న ఎవరైనా 2 పెద్దవాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చి పలానా వ్యక్తి ఈ అటవీ భూమిని సాగు చేసుకుంటున్నాడు అని చెప్పి స్టేట్మెంట్ కనుక ఇచ్చినట్లయితే అది కూడా ఈ చట్టం కింద సాక్ష్యంగా పరిగణించబడుతుంది. ఈ 2 సాక్ష్యాధారాల కాగితాలని ఈ క్లెయిమ్ ఫామ్ నింపి ఈ దరఖాస్తుని పెట్టుకోవాల్సి వస్తుంది హక్కుపత్రం పొందడానికి.